ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. నిన్ను కన్నా మీ నాన్న కన్నా అల్లారు ముద్దుగా సాదుకుంటా, నీకు కోపం వస్తే కొంత దూరం ఉంటా, నువ్వు గీత గీస్తే నేను దాటనంట, కంట నీరు కంటి రెప్ప దాటకుండా కాటుకై కావలుంటా. భాష అర్థం కాని వాడు కూడా మీ పాటల్ని మీ రచనల్ని వింటూ ఉన్నాడు. ఇప్పుడు మీ ఇద్దరు ట్రాక్ ఎప్పుడు మొదలైంది అసలు? మా గురించి మేము ఏదైనా ఎవరికైనా చూపెట్టుకోవడానికి ఏదైనా ఉండాలని ప్రయత్నం చేసినప్పుడు ఒక ఆల్బమ్ చేసినాం. ఆ ఆల్బంలో ఒక 6 సాంగ్స్ చేసినాం. దాంట్లో కరెక్ట్గా ఆలోచిస్తే రెండు లైక్ మైండెడ్ పీపుల్ అయితే ఒకే ట్రాక్లో వెళ్తాం. లేదు అటు ఇటు డీవియేషన్స్ వచ్చినప్పుడు మాత్రం కొంచెం ముందుకు బండి కదలదు, ఇబ్బంది అవుతుంది. మీకు ఎప్పుడైనా అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయా? సురేష్ సినిమా వైపు సీరియస్గా వేయండి, నేను ఇండిపెండెంట్ వైపు సీరియస్గా పనిచేసిన. అట్లా కొన్నిసార్లు మీ ఇద్దరం కలిసి ప్రాజెక్ట్. క్లైమాక్స్ షాక్ ఇచ్చింది. క్లైమాక్స్ నిజంగా జరిగింది కదా చెప్పింది. మీకు ఏం ఎగ్జైట్ చేసింది మొత్తం ఆ కథలో? హోల్ కథలు కొత్త వాళ్ళు చేసే సినిమాలు ఎప్పుడు కూడా ఇది ఇట్లా ఒరిజినల్ స్టోరీ వైపు ఎవరు పోరు. ఆయన కొత్త డైరెక్టర్, ఆయన నాకు కథ అంతా చెప్పిన తర్వాత ఈ పాట తర్వాత నాకు ఇంకేమైనా ఇస్తారా నేను రాస్తా అంటే అట్లా 1 by 1 ఈ కథ నచ్చి, ఆ కథలో ఉన్న మలుపు నచ్చి. మీరు రాసినప్పుడు మీ అంచనాలు ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు రిజల్ట్ చూసిన తర్వాత రెండు రాస్తున్నప్పుడు బాగా రాయగలవా లేదా, వీళ్ళని మెప్పిస్తానా లేదా, వీళ్ళని నేను అసలు ఫస్ట్ డైరెక్టర్ని, మ్యూజిక్ డైరెక్టర్ని. రిలీజ్ చేసిన సాంగ్లో డైలాగ్ నుంచి స్టార్ట్ అయింది. సో ఇలాగే అనుకున్నారా ప్లాన్ చేసుకుని? యాక్చువల్లీ అది సినిమాలో నాకు యాక్చువల్లీ తెలియదు, స్ట్రైట్గా సాంగ్ వచ్చేస్తుంది అనే ఫీలింగ్లో ఉండే. బట్ ఈ డైలాగ్తో మనం రిలీజ్ చేస్తే ఇంకా కనెక్ట్ అవుతారు కదా, చూసే వాళ్ళకి ఇంకెక్కువ ఇదవుతుంది కదా అని చెప్పి డైలాగ్ అనే ఐడియా డైరెక్టర్ సాయిల్ కాంపాటిదే. మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పలే కానీ డోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా? తుడపకలే, చిన్నగా రాసుకో. సినిమా రిజల్ట్ వల్ల అవి లేదు, ఆ పాటలు జనాల్లో ఉన్నాయి. బట్ ఇది ఈ సినిమా పాట, ఇది సురేష్ బొబ్బిలి చేసిండు. యాక్టర్ల మీద అనుకుంటాం కానీ టైప్ కాస్టింగ్, ఇది ఈ ముద్ర మ్యూజిక్ డైరెక్టర్ మీద కూడా ఇలాంటి ప్రభావం పడుతుంది. బట్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్, నాతో పాటు ఎవరున్నారంటే బేసికలీ ఈ సంగీత ప్రపంచంలో మనం ఎన్నో మాటలు మన మనుషుల్ని ప్రభావితం చేయడం ఇలాంటివి చూస్తూ ఉంటాం. బట్ ఎంతోమంది గొప్ప గొప్ప సక్సెస్ఫుల్ కథలు కూడా విన్నాం. అయితే కొంతమంది వాళ్ళ మూలాలని ఎప్పటికీ మర్చిపోరు, మరికొంతమంది వారితో పాటు తీసుకెళ్ళి ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నం చేస్తారు. అలాంటి లిరిసిస్ట్, అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ మనతో పాటు ఉన్నారనమాట. ఒకరేమో మిట్టపల్లి సురేంద్ర అన్న, ఇంకొకరేమో సురేష్ బొబ్బిలి గారు. మాట్లాడదాం. హాయ్ అన్న. హాయ్ అండి. బాగున్నారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని అందరూ అన్న అన్న అంటారు, చేసుకుని పల్లె కవి అంటారు. సో బేసికలీ ఇప్పుడు మీరిద్దరే ధ్యేయం ఒకటే, మీ మూలాలనే సినిమాల్లో చూపించాలి. ఈవెన్ అది ఆంధ్రవాడు కానీ వేరే ఈవెన్ భాష అర్థం కాని వాడు కూడా మీ పాటల్ని మీ రచనల్ని వింటూ ఉన్నాడు. సో వాటిని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నాడు. సో మీ ఇద్దరు ధ్యేయం ఒకటే అల్టిమేట్గా. బట్ మీ ఇద్దరు ట్రాక్ ఎప్పుడు మొదలైంది అసలు? మీరిద్దరు మొదటి కలయిక ఎప్పుడు స్టార్ట్ అయింది? మొదటి స్టార్ట్ అయిన పీరియడ్ పెద్ద గుర్తులేదు కానీ అసలు వర్క్ చేసేది బాగా గుర్తులేదు. ఒక ట్రాక్ చేసినాం, ఏంటంటే ఉన్న పాటని అట్లా రెగ్యులర్ వే కాకుండా కొత్తగా ఏదైనా చేయాలి. మా గురించి ఎవరికైనా తెలియాలి కదా. నేను వెళ్ళి సురేష్ బొబ్బిలి అని ఒక మ్యూజిక్ కంపోజర్ ఉన్నాడు అండి, నేను చెప్పినాను అనుకోండి, ఓకే ఉన్నాడు, ఏం చేస్తాడు అండి, అందరు చేసేది కాకుండా ఏదైనా స్పెషల్గా చేయాలనుకున్నాం. ఈయన వెళ్ళి మిట్టపల్లి అని లిరిక్ రైటర్ ఉన్నాడు, నాతో బాగా రాస్తాడని, ఏం రాస్తాడు అని చెప్పడం లేదు కదా. మా గురించి మేము ఏదైనా ఎవరికైనా చూపెట్టుకోవడానికి ఏదైనా ఉండాలని ప్రయత్నం చేసినప్పుడు ఒక ఆల్బమ్ చేసినాం. ఆ ఆల్బంలో ఒక 6 సాంగ్స్ చేసినాం. దాంట్లో ఒక సాంగ్ విపరీతమైన హిట్ అయింది. అక్కడ నుంచి మా ట్రాక్ స్టార్ట్ అయింది. అది 2013 నుంచి మా కెరియర్ స్టార్ట్. నైస్. సో ఐ మీన్ బేసికలీ రెండు జోడెద్దులు అంటారు కదా, సంగీతం సాహిత్యం రెండు కలిపి. సో ఈ వీటి మధ్య ఈక్విలిబ్రియం కరెక్ట్గా ఉంటే, కరెక్ట్గా ఆలోచిస్తే రెండు లైక్ మైండెడ్ పీపుల్ అయితే ఒకే ట్రాక్లో వెళ్తాం. లేదు అటు ఇటు డీవియేషన్స్ వచ్చినప్పుడు మాత్రం కొంచెం ముందుకు బండి కదలదు, ఇబ్బంది అవుతుంది. మీకు ఎప్పుడైనా అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయా? అంటే ఎవరి క్రియేటివిటీ వాళ్ళకి ఉంటుంది, క్రియేటివ్ డిస్కషన్స్, ఆ గొడవలు ఇవి అలాంటివి ఉంటాయి కదా.
గొడవలు అట్లాంటివి ఏం లేవు కానీ- గొడవ మీన్స్ అదే ఆ వర్క్ లో కూడా ఏం డిఫరెన్సెస్ అట్లాంటివి కూడా రావు కానీ కాకపోతే కలిసి పనిచేసే టైం కొన్నిసార్లు రాలేదు. సురేష్ సినిమా వైపు సీరియస్ గా పోయిండు, నేను ఇండిపెండెంట్ వైపు సీరియస్ గా పనిచేసాను. అట్లా కొన్నిసార్లు మీ ఇద్దరం కలిసి ప్రాజెక్ట్ చేయలేకపోయినాం అంతే. ఆ వర్క్ సైడ్ మాకెప్పుడు అంటే నా బానికి అన్నకి ఏం రాయాలో తెలుసు, ఎట్లా రాయాలో కూడా తెలుసు. అక్కడ ఉన్న సిచ్యువేషన్కి ఎట్లా రాయాలో తెలుసు, ఏం రాయాలో కూడా అన్నకు తెలుసు. ఇన్ కేస్ అన్న ఏదన్నా రాస్తే నేను ఎట్లా బాని చేయాలో, ఎట్లా ట్యూన్ కన్స్ట్రక్ట్ చేయాలో కూడా నాకు తెలుసు. సో ఈ క్రియేటివ్ సైడ్ మాకు ఎప్పుడు డిస్కషన్స్ రాలే. నాకు అన్న రాసి పంపిండంటే నాకు సింగిల్ అటెంప్ట్ లో అర్థమైపోతుంది. చిన్నది ఏదన్నా ఉంటే నేను చెప్తా, సేమ్ థింగ్ ట్యూన్ సైడ్ కూడా ఏమన్నా డిస్కస్ ఉట్టిగానే వస్తుంది. అది మాకు పెద్ద సురేష్ చేసిన ఏ ట్యూన్ కూడా నేను రెండోసారి లిరిక్ రాయలేదు ఇప్పటి వరకు. రాయలేదు. డే 1 నుంచి ఇప్పటి వరకు ఒక కొన్ని నంబర్ ఆఫ్ సాంగ్స్ చేసింటాం మేము. కానీ ట్యూన్ కు నేను లిరిక్ రాసినప్పుడు ఎప్పుడు కూడా తిరిగి సెకండ్ టైం లిరిక్ నేను ఇప్పటి వరకు రాయలేదు. అది ఇట్లా చెప్తా ఉంటాం ఊరికనే, ఆ ట్యూన్ వినుకుంటా చెప్తే ఫేర్ చేస్తా ఉంటారు అంతే. సో ఇప్పుడు రాంబాయి నీ మీద మనసాగే సాంగ్ వచ్చేసరికి అసలు ఐ మీన్ పెద్ద పెద్ద స్టార్ హీరోలు దాని మీద అది సాంగ్ రిలీజ్ అయితే ఉండే అటెన్షన్ వేరు, ముందు నుంచి ఉంటది. ఇలాంటివి ఏంటంటే అసలు ఎవరికి తెలియదు. ఇప్పుడు నాకు ఈవెన్ అందులో ఆర్టిస్టులు ఎవరు ఏమీ తెలియదు. డైరెక్ట్ అది ప్లే అవడం, ఇన్స్టాగ్రామ్ లో చూసి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, చిన్న 30 seconds రీల్ చూసి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది సక్సెస్ అంటే లిటరల్లీ అంటే అవుట్ ఆఫ్ నోవేర్ ఒక పెద్ద స్థాయికి ఎక్స్ప్లోర్ అవడం అనేది అది చాలా గొప్ప విషయం. నేను మనోజ్ గారు కూడా నాకు తెలిసి అక్కడ చాలా సర్ప్రైజ్ ఫీల్ అయినట్టున్నారు. మనోజ్ గారు, మౌనిక అన్నారు కదా. సో ఏంటన్నా అంటే మీరు రాసినప్పుడు మీ అంచనాలు ఎక్కడ ఉన్నాయి, ఇప్పుడు రిజల్ట్ చూసిన తర్వాత రెండు రాస్తున్నప్పుడు అయితే ఎలాంటి అంచనాలు లేవు దర్శన్. ఎందుకంటే రాస్తున్నప్పుడు బాగా రాయగలవా లేదా, వీళ్ళని మెప్పిస్తానా లేదా, వీళ్ళని నేను అసలు ఫస్ట్ డైరెక్టర్ని, మ్యూజిక్ డైరెక్టర్ని, ప్రొడ్యూసర్ని, ఈటీవీ వినవాలని చాలా పెద్ద గేమ్ కదా అది. సినిమా చిన్నది కావచ్చు కానీ చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా వర్క్ ఈక్వల్ ఉంటుంది. అదేంటి అంటే ప్రాజెక్ట్ చేస్తున్న వాళ్ళని మనం వాళ్ళను పాట మెప్పించగలగాలి. ఆ ప్రెషర్ తప్ప ఇది ఎంత దూరం పోద్ది అనే అట్లా లేకుండే. రాసిన తర్వాత అయితే అందరు చాలా హ్యాపీ. రాసినప్పుడు వేణు ఉడుగుల గారికి నేను పాట రాసిపోయిన తర్వాత రాహుల్ మోపిదేవి గారు అని ఉంటారు ఇంకో ప్రొడ్యూసర్, ఆయన ఈటీవీ వాళ్ళకి సాంగ్ పంపిస్తే సాయి గారు, నితిన్ గారు ఒక కామెంట్ పెట్టాడండి, రిప్లై. ఆ కామెంట్ నాకు స్క్రీన్ షాట్ పెట్టిండు ఆ రోజు. అది ఈ రోజు ఉన్న సక్సెస్ ని ఆయన ఈటీవీ వాళ్ళు ముందే ఊహించిండు ఆ పాట విషయంలో. మరి మేము ఆ భయంలో ఉన్నాం. నాకు అన్ని పాటలు ఇచ్చిండ్రు, నేను రాయగలుగుతానా లేదా, మెప్పగలుగుతానా లేదా, మధ్యలో ఏమైనా తీసేస్తారా, ఇంకెవరితో రాయిస్తారా. నాకు ఎప్పుడు అటువైపు ఉండే కానీ రైటింగ్ నాకు ఇచ్చినప్పుడు రాసేసిన అయిపోయింది, అందరికి నచ్చింది, షూటింగ్ పోయింది. కానీ అది చూసినప్పుడు బాగా అనిపించింది. ఈ రోజు ఈటీవీ వాళ్ళ నమ్మకం అనేది ఇక్కడ కనబడుతుంది, ఈ సక్సెస్ లో కనబడుతుంది. వాళ్ళు చాలా షార్ప్, చాలా స్పీడ్, చాలా ఎర్లియస్ట్ గా ఏ విషయాన్ని అయినా అంచనా వేయగలుగుతారు వాళ్ళు. ఈటీవీ విన్ లో ఉన్న యంగ్ టీమ్ అంతా వెరీ టాలెంటెడ్. సాయి గారు కానీ, నితిన్ గారు కానీ, తన్మయ్ గారు కానీ, వాళ్ళ బ్యాచ్ అంతా చాలా అదొక డిఫరెంట్ బ్యాచ్. వాళ్ళు అంచనా వేసిండ్రు దర్శన్ ఇది హిట్ అయిద్దని. ఆ తర్వాత బన్నీ వాసు సార్ మాట్లాడిన తర్వాత అనిపించింది. ఆ రోజు ఒక ఈవెంట్ ఫస్ట్ ప్రెస్ మీట్ సినిమా అనౌన్స్మెంట్ రోజు ప్రసాద్ ల్యాబ్ లో సార్ మాట్లాడారు. అప్పుడు అనిపించింది బన్నీ వాసు సార్ని, వంశీ నందిపాటి గారిని మనం మెప్పించగలిగింది మన పాట అంటే ఇది డెఫినెట్ గా హిట్ అయిద్దని అక్కడి నుంచి నమ్మకం వచ్చింది సార్. రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు దాన్ని లిటరల్లీ ఎంజాయ్ చేస్తున్నాం అందరం. సురేష్ కి నాకంటే ఎక్కువ మెసేజ్ వచ్చింది సార్. ప్రిపేర్ చేశారు అంటే బిల్డప్. కొన్ని సాంగ్స్ ఏంటంటే డైరెక్ట్ లిరిక్స్ తో స్టార్ట్ అవుతుంది. ఈవెన్ కొన్ని సాంగ్స్ లో మ్యూజిక్ ఎక్కువ పెట్టరు, ఎందుకంటే లిరిక్స్ ని వద్దు, లిరిక్సే బాగుంది అని చెప్పి మ్యూజిక్ డైరెక్టర్ ఫీల్ అయ్యి లిరిక్స్ ని ఎలివేట్ చేస్తూ మ్యూజిక్ ని చాలా ఎక్కడో బ్యాక్ సైడ్ చిన్న వినిపిస్తూ ఉంటది, ఒక గిటారో లేదంటే ఒక వైలిన్ ఏదో ఎలా వినిపిస్తూ ఉంటది. సో మీరు దీనికైతే ముందే బిల్డప్ క్రియేట్ చేస్తూ ఈవెన్ ఆ డైలాగ్స్ నుంచి స్టార్ట్ అయింది, అలా క్రియేట్ చేస్తూ హైప్ ఇస్తూ ఆ హైప్ మ్యాచ్ అయింది అనమాట ఒక్కసారి ఆ లిరిక్స్ ఎలా వచ్చి. సో మీ జర్నీ అంటే మీరు ఆలోచించినప్పుడు ఈ డైలాగ్ కూడా ముందే చెప్పారా? ఈ సాంగ్ లో ఇప్పుడు రిలీజ్ చేసిన సాంగ్ లో డైలాగ్ నుంచి స్టార్ట్ అయింది. సో ఇలాగే అనుకున్నారా ప్లాన్ చేసుకుని? యాక్చువల్లీ అది సినిమాలో ఆ సీన్ తర్వాతే సాంగ్ స్టార్ట్ అవుతుంది. సో మనం ఈటీవీ విన్, నితిన్ గారు వీళ్ళంతా అంటే డైరెక్టర్ మన సాయిల్ కాంపాటి, వేణన్న వీళ్ళంతా ఏం చేసిరంటే మనం డైలాగ్తో స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా. నాకు యాక్చువల్లీ తెలియదు, స్ట్రైట్గా సాంగ్ వచ్చేస్తుంది అనే ఫీలింగ్లో ఉండే.
బట్ ఈ డైలాగ్ తోని మనం రిలీజ్ చేస్తే ఇంకా కనెక్ట్ అవుతారు కదా, చూసే వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇదవుతుంది కదా అని చెప్పి డైలాగ్ అనే ఐడియా డైరెక్టర్ సాహిల్ కాంపాటిదే. సాంగ్ మేము ఆ డైలాగ్ అయిపోగానే స్ట్రైట్ గా సాంగ్ వెళ్ళిపోతాం, లిరిక్ తోని స్టార్ట్ అయిపోతుంది. సో ఆ ఐడియా మాత్రం సాహిల్దే, సాహిల్ కాంపాటి బ్రో. ఇంకోటి నాకు లిరిక్ అదే సేమ్, నేను దీనికి కూడా ఈ పాటకు కూడా లిరికల్ వాల్యూ ఉండాలి అని చెప్పి తట్టు ఈ పాట చిన్న మన ఆటోస్ క్యాబ్స్ లో కూడా ఈ పాట వినాలి అంటే చిన్న రిథమ్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పి ఆ ఫుట్ ట్యాపింగ్ లాగా ఉండాలని గ్రూవ్ కూడా కొంచెం సెటిల్డ్ గా పెట్టినాం. బట్ మేజర్ లిరిక్ వినబడేలాగానే చేసినాం, ఎందుకంటే అంత అద్భుతంగా రాసిండు అన్న. బేసికల్లీ మీకు ఎంతైనా నాకు తెలిసిన ఈ డప్పు డోలు వీటి మీద కొంచెం ఎక్కువ మమకారం ఉంటది చిన్నప్పటి నుంచి చూసి. ఈ ఫోక్ సాంగ్ ఈ ఫోక్ కల్చర్ ఎక్కువ లోపల ఉంటది కాబట్టి దీన్ని ఇప్పుడు కమర్షియల్ ఫార్మాట్ లో మీరు ట్రావెల్ అవుతున్నారు. ఇవి తీసుకొచ్చి సైలెంట్ గా పెడతా ఉంటారు కొన్ని సాంగ్స్ కి, పెద్ద పెద్ద మాస్ హీరోలైనా వాళ్ళని కన్విన్స్ చేసి పెడతా ఉంటారు. ఏంటి దాని వెనక మీ ఇంటెన్షన్ ఏముంటది? అంటే అట్లేం ఉండదు అన్న. ఇప్పుడు బేసిక్ గా ఈ పాటలో నేను ఇండియన్ క్లాసికల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా వాడిన, తబలా, డోలఫ్ విత్ డఫ్. మీకు ఆ కాంబినేషన్ ప్రాపర్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీకు సెమీ క్లాసికల్ మూడ్ లాగా ఉంటూ ఫోక్ టింజ్ ఉండాలేలాగా ప్లాన్ చేసిన సాంగ్ అన్నమాట. ఇంకా మిగతావి మీరు చూసుకుంటే ఏంటంటే నాకు డప్పు అని కాదు, ఆ పాటకు మేజర్గా ఏది వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఎలక్ట్రానిక్ లో కూడా మనం ఇండియన్ ఇన్స్ట్రుమెంట్ యాడ్ చేస్తే కొత్త సౌండ్ వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని కొత్తగా మనం ఏమంటారు ఎక్స్పెరిమెంట్స్ చేసుకుంటూ రావడమే అంతే. నాకు పర్టికులర్గా డప్పు అనేది ప్రతి దాంట్లో పెట్టాలి అనుకోను, బట్ ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ మనం దాన్ని ఎట్లా మెర్జ్ అయితే అట్లా, ఏ ఇన్స్ట్రుమెంట్ ఆ పాటకు ఫిట్ అవుతుంది, ఎట్లయితే బాగుంటుంది, దీన్ని ఎట్లా మనం జనాలకు ఎక్కేలాగా ఎట్లా కన్వర్ట్ చేసి ఎట్లా అడాప్ట్ చేసి మనం ప్రోగ్రామింగ్ చేసుకోవాలి, అది ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యే పెడతాను. మీకు పర్సనల్లీ బాగా ఇన్స్ట్రుమెంట్ ఇష్టమైన ఇన్స్ట్రుమెంట్ లేదంటే మీరు ఎక్కువ వాయించేది? నేను ఎక్కువ పియానో చేసుకుంటాను, ఇండియన్ రిథమ్స్ కూడా చేస్తాను, డఫ్ ఇవన్నీ కూడా వస్తాయి. బట్ నేను మేజర్ గా ప్రోగ్రామింగ్ సైడ్ ఉంటా కాబట్టి పియానో. సో ఇప్పుడు బేసికల్లీ సంగీత విద్వాంసుడు కవి ఉన్నారు కాబట్టి ఈ పదం ఎక్కువ ఇది వింటూ ఉంటాం. ఈ క్వశ్చన్ కమర్షియల్ సినిమాకి ఈ ఫోక్ కల్చర్కి మధ్య ఒక వార్ నడుస్తుంది అని చెప్పి తెలియకుండా, ఐ మీన్ ఈ రెండు విభేదాలు ఉంటాయి రెండిట్లకి అని చెప్పి, మీరు దాని గురించి ఏం చెప్తారు? ఏం లేదన్న, అవి జనంలో నుంచి వచ్చిన పాటలు, వాళ్ళ మధ్యలో తిరిగిన పాటలు, వాటికి కొత్తగా ఆర్కెస్ట్రేషన్ చేసి వాళ్ళ మధ్యలో కుదిరితే వాళ్ళు విన్న పాటలు కాబట్టి తొందరగా అడాప్ట్ చేసుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకు చాలా అర్థమయ్యేలాగా ఉంటాయి, వాళ్ళకి చాలా దగ్గర ఉంటాయి ఆ పాటలు, సో వాటిని ఎక్కువ రిసీవ్ చేసుకుంటారు. సినిమా మ్యూజిక్ ఏందనంటే అక్కడ ఏందనంటే అక్కడ మన ఇష్టం, మనకి ఏది అనిపిస్తే అది చేయొచ్చు, వాళ్ళకి అనిపించింది చేస్తారు, నాకు అనిపించింది నేను చేస్తాను. అందుకే ఇండిపెండెంట్ మ్యూజిక్ అనే పేరు వచ్చింది. ఇండిపెండెంట్ గా చేసేసుకుంటాం. ఇక్కడ ఏంటంటే సినిమాకి రిలేటెడ్ గా చేయాలి, సినిమాకి ఏం అవసరమో చేయాలి, సినిమాలో సినిమా సిచ్యువేషన్ కి తగ్గట్టు చేయాలి. సో దట్టు మళ్ళీ ఆడియన్స్ కి నచ్చేలాగా చేయాలి. ఇక్కడ కొంచెం ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది, ఎక్కువ వర్క్ ఉంటుంది, ఎక్కువ ప్రెషర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి ఇక్కడ. సో ఇది సినిమాలో కథలో భాగంగా చేయాలి. అక్కడ ఏందనంటే ఇండిపెండెంట్ మ్యూజిక్ వాడే కథ వాడే అల్లుకుంటాడు ఆ టైంకి. ఇప్పుడు అక్కడ చూసిండు, ఇప్పుడు సురేందర్ అన్న ఉన్నాడు, అమ్మ పాడే పాట అని పెద్ద హిట్, ఆయన కనిపించిన ఫీలింగ్ ఆయన బయటకు వచ్చి చెప్పేసిండు. అక్కడ ఎవడు ఆపేటోడు లేడు, ఇది ఎందుకు అట్లా అని ఏం లేదు. సో అది జనంలో ఉంటది, జనానికి నచ్చింది, వాడికి నచ్చింది, వానికి అనిపించింది చేస్తాడు, అది ఎక్కువ రీచ్ ఉంటుంది అని నా ఫీలింగ్. ఇది సిచ్యువేషన్ బట్టి, కథకు బట్టి, కథకి ఏం కావాలో, కథలో ఉన్న సిచ్యువేషన్స్కి ఏం కావాలో, ఎట్లా చేయాలో అట్లా చేస్తారు అనే అంతే డిఫరెన్స్ నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పుడు ఈక్వల్గా వెళ్తుంది, యుద్ధం అని ఏం లేదు, ఎవరు సక్సెస్ వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. సినిమా సాంగ్స్ కూడా ఈక్వల్ గా హిట్ అవుతున్నాయి, మిలియన్ వ్యూస్ వెళ్తున్నాయి. ఈవెన్ ఇప్పుడు థింగ్ ఏంటంటే ఫోక్ సాంగ్ ఎప్పుడైతే రీమిక్స్ చేసి పెడుతున్నారో దానికి అటెన్షన్ వచ్చిన సినిమాలు చాలా ఉన్నాయి. అంటే ఆ ఫోక్ సాంగ్ అన్ని సాంగ్స్ ని డామినేట్ చేసి హైలైట్ అయిన సాంగ్స్ కూడా ఉన్నాయి. విన్న పాటనే రీమిక్స్ చేసి పెట్టిన కమర్షియల్ సినిమాలు, 100 కోట్లు వచ్చిన సినిమాలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు బేసికల్లీ ఏంటంటే ఈ మన అన్న సాంగ్స్ చూసుకున్నాం, ఫోక్ సాంగ్స్ లో ఎక్కువగా ఏంటంటే వ్యూస్ ఎక్కువ కనిపిస్తాయి, అంటే ప్రజలు ఆదరిస్తున్నట్టు లెక్క, దాన్ని డైలీ వింటున్నారు ఏదో ఒక సందర్భంలో. ఇప్పుడు అమ్మ పాటే ఉంది, 100 మిలియన్ క్రాస్ చేసింది. ఇప్పుడు ఒక సినిమా 100 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిందంటే ఒక సినిమా పాట వాళ్ళు చాలా పెద్ద సంబరాలు చేసుకుంటారు లిటరల్లీ. సో ఇలా చూసుకున్నా జానపదంకి పెద్దపీట వేస్తున్నారు అసలు. అది డైరెక్టర్లు ఎంతవరకు ఫీల్ అవుతున్నారు?
అప్పుడు ఆ గుర్తింపు ప్రజల్లో ఇంత ఆదరణ ఉంది అనేది డైరెక్టర్లు గుర్తిస్తే ఖచ్చితంగా ప్రతి సినిమాలో ఒక పాట వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు వస్తుంది కదా, ఇప్పుడు అదే వస్తుంది. చేస్తున్నారు, అదే చేస్తున్నారు కదా. ఇప్పుడు నడుస్తున్న ట్రెండే పబ్లిక్ ట్యూన్స్ ని కొంత వెస్టర్నైజ్ చేసి ఇంకా కొంచెం వ్యాపార విలువల్ని దట్టించి వాటిని చాలా అద్భుతంగా అన్నింటిని సమపాలలో మేళవించి చేస్తున్నారు. నడుస్తున్న ట్రెండ్ అంతా ఫోకే. ఎవరు చేసినా ఫోక్ ని కొంత వెస్టర్నైజ్ చేసి చేయాల్సిందే. అంతే. ఇది బలంగా ఎప్పటి నుంచి ఉంది అంటే, ఎప్పటి నుంచో అయితే నారాయణమూర్తి గారు ప్రజల పాటలన్నింటినీ సేకరించి సినిమాలు చేయడం అనేది అది ఆయన ఆనవాయితీగా ఆయన ఉన్నారు, దాన్ని తీసుకొస్తున్నారు. ఆయన తర్వాత ఇంకెవరైనా దీన్ని బాగా తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు ఇండస్ట్రీ కంటే తేజ గారు. తేజ గారి తర్వాత శ్రీను వైట్ల గారు. అట్లా కొందరు డైరెక్టర్స్ దీన్ని తీసుకొచ్చిండ్రు. ఆ ట్రెండ్ ఇప్పుడు సెటిల్డ్ గా నడుస్తుంది. సుకుమార్ సార్ రంగస్థలం నుంచి చాలా సెటిల్డ్ గా నడుస్తుంది. ఇంకా కూడా నడుస్తుంది. ఎందుకంటే అక్కడనే పుట్టింది కదా పాట. ఏదైనా మట్టి నుంచే రావాలి, ఏదైనా ఎత్తు నుంచే రావాలి, ఆ ధూళి నుంచే రావాలి, దుమ్ము నుంచే రావాలి, అక్కడి నుంచి స్వచ్ఛంగా మొలవాలి. అక్కడ మొలిచిన దానికి ఇప్పుడు ఇంకా బాగా ఆదరణ దక్కుతుంది. సోషల్ మీడియా వల్ల ఎక్కువ కంపోజిషన్స్ జరుగుతున్నాయి. నాకు తెలిసి మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని భాషల నుంచి, అన్ని బాణీల నుంచి బాగా ఆదరణ పొందుతున్నది ఏది అంటే చాలా పై స్థాయిలో ఉన్నాయి పంజాబ్ ట్యూన్స్, నెక్స్ట్ తెలంగాణ ఫోక్ ట్యూన్స్. ఇవి రెండే ఉన్నాయి గూగుల్లో, ఇండియాలో అయితే. ఇవి రెండు చాలా పై స్థాయిలో ఉన్నాయి. యాక్చువల్లీ థ్యాంక్స్ ఏంటంటే మీరు ఈ కమర్షియల్ వైపు అడుగులేసి సినిమాల వైపు అడుగులేయడం వల్ల, నారాయణమూర్తి గారి సినిమాలు ఏంటంటే కమర్షియల్ ఫార్మాట్ లో లేకపోవడం వల్ల ఒక వర్గం వరకు మాత్రమే కొంచెం లేయర్స్ చూసుకుంటే ఏదో ఒక లేయర్ మిస్ అయింది ఖచ్చితంగా ఈ సినిమాలు. అంటే అది కమర్షియల్ కాదు, అది పూర్తిగా లైఫ్. పూర్తిగా ఎవరైతే ఆర్ నారాయణమూర్తి గారు ఉన్నారో ఆయన సినిమాల్లో ఆర్ నారాయణమూర్తి సార్ కొడితే నలుగురు ఎగిరిపోవడం అనేది ఉండదు. అది రియలిస్టిక్ ఫిలిమ్స్ కాబట్టి దాని మ్యూజిక్ కూడా అంతే రియలిస్టిక్ గా ఉంటది. ఆయన అవి అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించకపోవచ్చు, కానీ కొన్ని సందర్భాలలో అయితే ఆయన సినిమాలు కమర్షియల్ సినిమాలను కూడా కూర్చునేట్టిన సందర్భాలు ఉన్నాయి. ఎర్ర సైన్యం, చీకటి సూర్యులు, చీమల దండు అటు ఎప్పుడు పోతే సారీ కూడా చాలా పెద్ద హిట్స్ ఉన్నాయి, అదే రికార్డ్స్ ఉన్నాయి. ఇంకా కమర్షియల్ అనేది మనం మాట్లాడుకోవాల్సిన అక్కర్లేదు. అవి చాలా ప్రూఫ్స్ ఉన్నాయి. వరల్డ్ వైజ్ ఫిలిం, దాని జానర్ వేరు, దాని స్థాయి వేరు, దాని పర్పస్, అసలు దాని పద్ధతి వేరు ఉంటది. సినిమా రెండు సినిమాలు ఉంటాయి అన్నమాట. సో మీ ఆలోచన విధానం కూడా అంటే స్టార్టింగ్ లో బడుగు వర్గాల కోసం, బలహీన వర్గాల కోసం పాటలు రాసుకున్నప్పుడు ఆ వర్గాలు తెలంగాణ పోరాట యోధుల కోసం రాసిన పాట చెప్తా. చైతన్యవంతమైన సాహిత్యం రాసుకుంటూ వచ్చినాం, అందరి కోసం రాసుకుంటూ వచ్చినాం. ఎప్పుడు బలహీనంగా ఉన్న వాళ్ళ వైపు నిలబడితే వాళ్ళకు బలం మన మాట ఇవ్వగలుగుతాను అంటే మనం అందుకు కారణమైన అంటే అంతకంటే ఇంకేం ఉండదు దర్శన్, సాటిస్ఫాక్షన్. చిరంజీవి గారు ఒక సినిమా తీసిన ఆయన సినిమాను అందరూ చూస్తే చిరంజీవి గారు ఆనందపడే విధానం వేరుంటది. ఆయన ఫైనల్ గోల్ ఏంది, ఎవరైనా నేల టికెట్ నుంచి మొదలు పెడితే బాల్కనీ వరకు, ఆటో డ్రైవర్ నుంచి మొదలు పెడితే అంతరిక్షం పోయేవాడి వరకు చిరంజీవి గారి సినిమా చూసిండ్రు అంటే ఆయన కళాకారునిగా, ఒక మనిషిగా, ఒక ప్రతిభావంతునిగా, ఒక గొప్ప ఆర్టిస్ట్ గా ఆయన సాటిస్ఫాక్షన్ లెవెల్స్ వేరే ఉంటాయి. అక్కడ కరెన్సీ, అక్కడ ఇమేజ్, ఇవన్నీ ఎవరు లెక్క కట్టారు. సేమ్ టైం విలేజ్ లో ఒక పిల్లవాడు పాట చేసిన, ఒక చిన్న పాట చేసిన, అది అక్కడి నుంచి మొదలు పెడితే చిరంజీవి గారి దాకా వచ్చింది అంటే ఆ ఆర్టిస్ట్ కూడా అంతే ఉంటది. ఇంతే, ఇవి రెండింటి వీటి కోసమే పనిచేయడం. అందరం వేసి ఆ ప్రేక్షకుల్ని సంతోషపెట్టడానికే చేస్తాం. కాకపోతే మాకేంది అంటే కొన్ని బాధ్యతలు ఉంటాయి సమాజం పట్ల రాసినప్పుడు. సో మీకు నంది అవార్డు తెచ్చిపెట్టిన పాట ఈవెన్ ఆర్ నారాయణమూర్తి గారు కూడా తీసుకుని మళ్ళీ ఆయనకు ఎన్నిసార్లు నమస్కారాలు పెట్టినా, ఆయనకు ఎన్నిసార్లు కృతజ్ఞత చెప్పినా ఈ జీవితాంతం నేను ఆర్ నారాయణమూర్తి గారి రుణం తీర్చుకోలేనండి. ఆయన నేను ఆ పాట రాసినప్పుడు విని చూసి ఒక మాట అన్నట్టు నా జీవితంలో మర్చిపోందని. అది ఎప్పుడు నేను సినిమా పరిశ్రమకు రావాలనుకుని ఎప్పుడైతే అనుకుంటానో అప్పుడే ఆ పేజ్ ఓపెన్ చేసినాను. నాకు ఆయన ఈ సినిమా ఫంక్షన్ అయిన తర్వాత నేను వచ్చి కలిసిన, ఏ సినిమా రాతి బొమ్మల కొలువైన శివుడు పాడిన పూర్వ తెలంగాణ తర్వాత కలిసినప్పుడు నాకు సార్ ప్రసాద్ ల్యాబ్లో చెప్పింది, తమ్ముడు నువ్వు చాలా గొప్ప కవి, ఇట్లే చెప్తారు సార్, చాలా హృదయపూర్వకంగా మాట్లాడతారు. నువ్వు చాలా గొప్ప కవి తమ్ముడు, నువ్వు సినిమాకు రాస్తే బాగా పైకి వస్తుంది, కానీ సినిమా అంటే అవసరం, అందుబాటు. నువ్వు అవసరానికి అందుబాటులో ఉన్నావు అనుకో, సినిమా నేను ఎక్కడికి ఎత్తుకెళ్తుంది. లేదు అంటే నువ్వు సినిమా పరిశ్రమలో రాణించలేవు అన్నాడు.
అప్పుడు నేను దండం పెట్టి చెప్పిన, సార్ నేను సినిమాలకు ఇప్పుడు రాయలేను, ఒకవేళ రాయాలి అనుకున్నప్పుడు మీరు చెప్పిన సూత్రం మీదనే నా ప్రయాణం ఉంటుంది సార్, ఇదే పెట్టుకొని చేస్తా అని చెప్పిన. ఆయన చెప్పిన దాన్ని గత సంవత్సరం నుంచి సినిమాకి పాటలు వేయాలని నిర్ణయించుకున్నా. అది నిర్ణయించుకున్నప్పటి నుంచి ఎవరు పిలిచినా వాళ్ళ సినిమా ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని పాట రాసి ఇచ్చేసి వస్తున్నా. అట్లా ఒక 7 ఫిలిమ్స్ రాసినాయి 1 year లో. దీని దగ్గర వస్తూనే ఉంటాయి. ఇక ఈ పాట ఎంత టైం పట్టిందన్న? మనం ఇప్పుడు రాంబాయ్ సాంగ్ సురేష్ గారు చెప్పండి సార్ మీరు. నాకు తెలిసి చాలా ఈజీగా అయిపోయింది యాక్చువల్లీ అన్న. మేము డైరెక్ట్ రాత్రి అంటే సిచ్యువేషన్స్ చెప్తుంటే రాత్రి కూర్చున్నాం, నేను, సురేష్, వేణు ఉడుగుల గారు, ఇప్పుడు సాయిల్ కంపటి అక్కడ మన లొకేషన్ లో షూట్ లో ఉన్నాడు ఆయన. ఒక రాత్రి కూర్చున్నాం, ఒక రాత్రి రాసినాడు. ఒక రాత్రి వేణు ఉడుగుల గారి ఆఫీస్ లో కూర్చొని పాట రాసి వీళ్ళకి ఇచ్చేసిపోయినా. అంతే ఒకే రాత్రి పాట రాసి వీళ్ళకి ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ కలవను కూడా కలవలేదు. సో మీకు ఇప్పుడు లిరిక్స్ ఉన్నాయి, పల్లవి ఉంది, పల్లవి నుంచి లిరిక్స్ చూసుకుంటే ఏదైనా ఒక పర్టికులర్ లైన్ ఏమన్నా మిమ్మల్ని బాగా మిమ్మల్ని కొంచెం బాగా ఇంపాక్ట్ చూపించింది అని అనిపించింది? ప్రతి లైన్ చరణం అయితే అసలు ఎక్స్ట్రాడినరీ. అంటే ఒక స్త్రీకి నమ్ముకున్నోడు ఇచ్చే భరోసా అది మామూలుగా లేదు. మొన్న అందుకే కదా స్టేజ్ మీద మంచు మనోజ్ గారి వైఫ్ ఆ మేడం మౌనిక గారు ఏడ్చారు, లిటరల్లీ ఏడ్చారు. స్టేజ్ ముందు ఉన్న వాళ్ళు కూడా ఏడ్చారు. ఆ లిరిక్స్ మేము చూసినప్పుడు మేము అసలు నాకు అన్నది లిరిక్ సింగిల్ ఇదిలో నాకు నచ్చేస్తుంది. నేను నచ్చగానే ఫస్ట్ నాకు ఫోన్ చేసి చెప్పేస్తే అన్నకు నాకు ప్రతి లైన్ దాంట్లో ప్రతి లైన్ అద్భుతం, ఇది అని లేదు. చరణం ఒకసారి చెప్తారన్న. రాజ్యమేది లేదు గాని రాణిలాగా చూసుకుంటా, కోట కట్టలేను గాని కళ్ళల్లో నిన్నే దాచుకుంటా, రాత ఎట్లా రాసి ఉన్నా మార్చి నీతో రాసుకుంటా, స్వర్గమంటూ ఉన్నదంటే అది నీతోనే ప్రతిరోజు పంచుకుంటా, నిన్ను కన్నా మీ నాన్న కన్నా అల్లారు ముద్దుగా సాదుకుంటా, నీకు కోపం వస్తే కొంత దూరం ఉంటా, నువ్వు గీత గీస్తే నేను దాటనంట, కంట నీరు కంటి రెప్ప దాటకుండా కాటుకై కావలుంటా, రాంబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే, రాంబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే. సూపర్ సూపర్ సూపర్. క్రౌడ్ పుల్లింగ్ కి ఫస్ట్ స్టెప్ ఇదే పడింది, క్రౌడ్ అటెన్షన్ అంతా గ్రాప్ చేసింది. నార్మల్ గా అడుగుతున్నాను, వదినమ్మకి ఏమైనా ఎర్లీ డేస్ లో ఇలాంటి మాటలు అని చెప్పారా? నేను ఇట్లాంటి మాటలు ఏం చెప్పలేదు కానీ ప్రేమ పెళ్ళి అన్నది, ఇట్లాంటి మాటలు ఏం చెప్పలేదు కానీ అట్లే చూసుకుంటాం. అంటే మామూలుగా చెప్పేవాళ్ళు ఉంటారు, లవ్ లో ఉన్నప్పుడు మాటలు చెప్పినప్పుడు వాళ్ళకి నిజంగానే చాలా గొప్పగా వినిపిస్తూ ఉంటాయి, కవిలాగే అనిపిస్తూ ఉంటాడు లవర్. బట్ మీరు నిజంగానే కవి కాబట్టి ఇంకొంచెం ఇంపాక్ట్ ఎక్కువ ఉంటది. నేను ఏం చెప్పలేదు కానీ అది ఆచరణలో చూపెట్టిన దర్శన్. సో చెప్పలేదు కానీ ఆచరణలో మట్టుకు ఇది ఇక్కడ ఏమైతే రాసినో అదే చూపించిన. అసలు సీరియస్ గా ఈ పోయం రాయడానికి ఇంకేం బాగా ఆలోచించుకొని రాసుకున్నానంటే నాకు ఒక బిడ్డ ఉంది. నా బిడ్డకి ఎట్లాంటి వాడైతే ఇస్తా అనేది ఆలోచించుకొని రాసినది రాసి. 2 బిడ్డలు కదన్నా? 2 పిల్లల, ఒక పాప ఒక బాబు. పాప పేరు ఆలయ, బాబు పేరు చంద్రవదన్, ఇద్దరే. మామూలుగా రాజు వెడ్స్ రాంబాయ్ గురించి చూస్తే ఇప్పుడు ఇంత పాట హిట్ అయింది, మీకు కొన్ని సినిమాలు పాపం ఏంటంటే గొప్ప గొప్ప పాటలు వచ్చిన సినిమాలు, సినిమా రిజల్ట్ వల్ల, సినిమా సక్సెస్ వల్ల దానికి ఆదరణ దక్కకుండా పోయింది. తర్వాత ఇప్పుడు ఆరెంజ్ సినిమా ఇప్పుడు గొప్పగా మాట్లాడుకుంటున్నారు, ఇప్పుడు సక్సెస్ అయింది. ఆ రోజు హిట్ అయితే అతడు థియేటర్కి ఎవరు రాలేదు. అదే ఇప్పుడు మీరు మా టీవీలో చూడండి, ఆ పిక్చర్ వేస్తే ఇంట్లో 10 మంది ఉంటే 10 మందిలో 9 మంది థియేటర్ స్క్రీన్ ముందే ఉంటారు, ఇంట్లో టీవీ ముందే. అంతే, కొన్ని అట్లా వస్తాయి. సో ఇప్పుడు మీకు రాజు వెడ్స్ రాంబాయ్ కథ ఎంతో కొంత మీకు తెలుస్తుంది, మీరు అన్నకి షేర్ చేసుకునే ఉంటారు. అన్న కూడా తెలుసు పూర్తి కథ, ఎందుకంటే అన్న సింగిల్ కార్డ్ ఈ సినిమాలో అన్ని పాటలు రాసినాను. ఓకే ఓకే. అదే ఇప్పుడు మీకు ఇందాక స్టార్టింగ్ లో నాకు పాట హిట్ అవుతుందా ఏంది అనే ఆలోచన ఎందుకు లేదు అంటే, మిగతా అన్ని నా షోల్డర్ మీదనే ఉన్నాయి. నీ అంత బరువు నేను మోయగలనా లేదా, నేను మోస్తే వీళ్ళు అనుకున్నట్టుగా తీసుకుపోగలనా, ఆ భయమే ఎక్కువ ఉండే నాకు. మధ్యలో తీసేస్తారో ఇంకెవరితో రాయిస్తారో. ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినప్పటికీ
సినిమా అంటే వ్యాపారం కదా దర్శన్. వ్యాపారం విషయంలో వాళ్ళు చాలా ఆలోచించుకుంటారు, ఎవరు ఏం చేయాలి, ఏ చిన్న విషయాన్నైనా లెక్కలోకి తీసుకుంటారు. ఆ భయమే ఉండేది. అందుకే నేను ఇదా మీకు చెప్పింది. ఆల్రెడీ ఈవెంట్ లో క్లైమాక్స్ గురించి కొంచెం క్రేజీగా చెప్పారు. క్లైమాక్స్ షాక్ ఇచ్చింది. ఇది క్లైమాక్స్ నిజంగా జరిగింది కదా చెప్పింది. మీకు ఏం ఎగ్జైట్ చేసింది మొత్తం ఆ కథలో, హోల్ కథలో? ఆ కథలో బాగా ఇన్స్పైర్ చేసింది ఏంటి అంటే, ఈయన కొత్త డైరెక్టర్. మీరు చూడండి, కొత్త వాళ్ళంటే ఎప్పుడైనా కూడా కొంచెం కమర్షియల్ గా, కొంచెం టెంప్ట్ చేసే స్టోరీస్, కొంచెం అదో రకంగా ఉంటుంది. కొత్త వాళ్ళు చేసే సినిమాలు ఎప్పుడు కూడా ఇట్లా ఒరిజినల్ స్టోరీ వైపు ఎవరు ఓరు. ఆయన కొత్త డైరెక్టర్. ఆయన నాకు కథ అంతా చెప్పిన తర్వాత, కథ విన్నా బాగుంది, ఓకే బాగుంటుంది, ఇది చేస్తారు వీళ్ళు కమర్షియల్ అట్లా అనుకున్నాను. కథ మొత్తం చెప్పిన తర్వాత చెప్పిండు ఆయన, ఇది నిజంగా జరిగిన సంఘటన అన్న. అట్లా నేను బాగా హర్ట్ అయినా. అంటే ఈ పాట తర్వాత నాకు ఇంకేమైనా ఇస్తారా నేను రాస్తా అంటే, అట్లా 1 by 1 ఈ కథ నచ్చి, ఆ కథలో ఉన్న మలుపు నచ్చి, అది వాస్తవ సంఘటన, ఆ ప్రాంతంకి వెళ్తే ఎవరైనా చెప్తారు. అసలు విలవిల్లాడిపోతాం మనం పాయింట్ వింటే, అంత బాధ అనిపిస్తుంది. సినిమా రిలీజ్ అయినాక థియేటర్ల నుంచి బయటకు వచ్చినాక ఒక 1 week వెంటాడుతుంది. అంత అద్భుతమైన కథ రాసింది. 1 week వెంటాడుతుంది. 1 week వెంటాడుతుంది. ఊరికే ఎమోషనే లేదు మీకు. చిన్న కమర్షియల్ టచ్ అంటే రియలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, లవ్ ఉంటుంది, ఫాదర్ సన్ ఎమోషన్ ఉంటుంది, ఫాదర్ డాటర్ ఎమోషన్ ఉంటుంది, ఫ్రెండ్స్ ఫన్ ఉంటుంది. మనం ఒక విలేజ్లోకి, ఒక ఊర్లోకి మనం సైకిల్ వేసుకొని ఆర్ నడుచుకుంటా స్టార్ట్ అయితే, అక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అయ్యే లోపు ఎన్ని ఎమోషన్స్ చూస్తామో అన్ని ఎమోషన్స్ ఉంటాయి సినిమా మొత్తంలో. ఒక క్లైమాక్స్ ఒకటి కొత్త అంటే అదొక అంటే ఎక్స్పెక్ట్ చేయరు. రియలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది అన్న, ఫన్ ఉంటుంది, ఎవ్రీథింగ్. ఎందుకంటే ఇప్పుడు మీకు లవ్, అంత ప్యూర్ లవ్ ఉంటేనే కదా ఇంత అద్భుతమైన పాట వచ్చేది. సో ఒక బ్యాండ్ సాంగ్ ఉంటుంది. బ్యాండ్ సాంగ్ అయితే అసలు ఇక బ్లాస్ట్, అసలు ఫుల్ డాన్స్ నెంబర్ అది. బట్ రియలిస్టిక్, మేము సౌండ్ సైడ్ కూడా చాలా రియలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది. అదే ప్రాపర్ డప్పులు ఎట్లా ఉంటాయి, రియల్ ఒరిజినల్ డబ్స్, అదే లైవ్ మ్యూజిక్ లైవ్ తీసుకున్నారు, ప్రాపర్ లైవ్ ఒరిజినల్. వాళ్ళనే పిలిపించి ప్లే చేయించినాం. శ్రీధర్ బ్యాండ్ అని ఒకటి యూట్యూబ్ లో వాళ్ళని పిలిపించి వాళ్ళతోనే ప్లే చేయించినాం కొన్ని. అది చాలా ఫేమస్ శ్రీధర్ బ్యాండ్ అనేది. ఏ పాట రిలీజ్ అయినా వాళ్ళు వేస్తే వాళ్ళ ఐడి మీద మిలియన్స్ పోతా ఉంటాయి. వాళ్ళు మరి లిరిక్ ఉండదు, స్ట్రైట్ గా బ్యాండ్. ఒరిజినల్ గా మన భారత్ లో నైట్ ఎట్లా వాయిస్తారో అట్లనే వాయిస్తారు. అవి విపరీతంగా వైరల్ అయితే ఆ టీం వచ్చి ప్లే చేసింది. ఆ టీం నే పిలిపించి రియలిస్టిక్ ఉండాలని అట్లా ఇది చేసినాం అనమాట. క్యాష్ మనకు ఆ టైంలో 2009-10 ఆ టైంలో జరిగే కథ ఇది. ఆ టైంలో ఏదైతే అట్మాస్ఫియర్ ఉందో, ఏదైతే కల్చర్ ఉందో, ఏదైతే ప్రతిది కూడా మైన్యూట్ చిన్న చిన్నవి కూడా ఆ టైంలోకి తీసుకెళ్లి కూర్చోబెడతారు. మీకు కొన్ని కామెడీ చూస్తే అసలు విపరీతంగా నవ్వుతారు మీరు, విపరీతంగా నవ్వుతారు. అన్ని ఉన్నాయి, అన్ని ఎమోషన్స్ తో కూడుకున్న కథ, బట్ రియలిస్టిక్ అప్రోచ్. ఇప్పుడు మీరు సంగీతం అందించిన సినిమాలన్నింటిలో కూడా ఏదో ఒకటి, ఐ మీన్ తెలంగాణ నేపథ్యమో లేదంటే డైలెక్ట్ తీసుకోవడం, ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో జరగడం, కథ ఇక్కడ కథలు అవడం, లేదంటే జానపదానికి స్కోప్ ఉన్న ఇవే ఉన్నాయి మొత్తం. ప్రతి సినిమా కూడా ఏదో ఒకటి అది లేకుండా లేదు. దానికి కారణం ఏంటంటే మీరు కంప్లీట్ గా ఇవేమన్నా మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేస్తాయా? అట్లా కాదు, వాళ్ళు అట్లా అనుకొని అట్లా అనుకుంటున్నారు. నీది నాది ఒకే కథ, అది న్యూట్రల్ గా జరిగే కథ. కమర్షియల్ ఫిల్మ్ న్యూట్రల్ గా జరుగుతుంది కథ. న్యూట్రల్ గా అంటే మీకు అది నెల్లూరులో జరిగే కథ, మ్యూజిక్ ని బేస్ చేసుకున్న కథ, అది మొత్తం కంప్లీట్ మ్యూజికల్ ఫిల్మ్. అది మీకు అట్లేం ఉండదు. తెలంగాణ అసలు దానికి సంబంధం లేకుండా ఉంటుంది. నా ఫస్ట్ ఫిలిం అది. ఇంకొకటి అప్పట్లో కూడా ఉండేవాడు అనే సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసి, అది హైదరాబాద్ లో జరుగుతుంటది. అది అట్లేం ఉండదు మీకు. తిప్పరమీసం శ్రీ విష్ణు గారు, అది మొత్తం అది ఆల్బమ్ అంతా చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. పెళ్లి సాంగ్ భలే ఉంటాయి, దాని పాటలు చాలా క్లాసికల్ గా ఉంటాయి. సినిమా రిజల్ట్ వల్ల అవి లేదు, ఆ పాటలు జనాల్లో ఉన్నాయి. బట్ ఇది ఈ సినిమా పాట, ఇది సురేష్ బొబ్బిలి చేసిండు. సిద్ధు జొన్నలగడ్డ గారికి ఇచ్చిన పాట కూడా బొమ్మరిల్ భాస్కర్ గారు, అది కూడా బాగుంటుంది. జాక్ మూవీలో
భాగ్య నగరం అదే అది నేనే చేసింది. ఇప్పుడు తిప్పరమీసం అది కంప్లీట్ అర్బన్ పబ్ స్టైల్ ఫిలిం, అది దాది తెలంగాణ లేదు. ఇది ఏమైందంటే నేను లాస్ట్ టైం చేసిన బలగం అండ్ విరాట పర్వం ఇవి ఎక్కువ జనాల్లోకి రీచ్ అయ్యేసరికి వాళ్ళకు అది ఎక్కువ ఇది ఉంది. ఇప్పుడు అవి రీచ్ కాలే. ఇప్పుడు నాకు తెలిసి నీది నాది ఒకే కథ వచ్చి 7 years అవుతుంది. ఇప్పుడు వచ్చిన యంగ్స్టర్స్ కి పెద్దగా అవి తెలియదు, అంటే ఇది మనం చేసినామని తెలియక మనకు అట్లా అప్రోచ్ అవుతున్నారు. బట్ నేను ఎనీ కైండ్ ఆఫ్ సౌండ్ చేయగలను. అది ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షో అని ఇప్పుడు రేపు రిలీజ్ November 7th రిలీజ్ ఉంది. దాని సౌండ్ కల్చర్ అంతా వేరు, అసలు డప్పు ఉండదు. అది శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంటే, విలేజ్ బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంటది. దాన్ని నేను కొంచెం ఏమంటే ఆర్కెస్ట్రల్ స్టైల్ ఇది చేసిన అన్నమాట. సో అది అట్లానే ఏం లేదు, బట్ వాళ్ళు వస్తున్నారు, ఆ కథలు నాకు నచ్చుతున్నాయి. కథ నచ్చినాక మనం వద్దు చెయ్యను అని అంటే ఒక మంచి కథను మిస్ చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. ఇంకోటి ఏంటంటే ఆ కథకు నేను ఎంత హెల్ప్ అవుతున్నా, నేనుంటే దానికి న్యాయం జరుగుతుంది. సో అంటే యాక్టర్ల మీద అనుకుంటాం కానీ టైప్ కాస్టింగ్ ఇది ఈ ముద్ర ఇలాంటి కథలే చేస్తారు, ఇలాంటి యాక్టర్స్ మీద డైరెక్టర్ల మీద ఉంటది అనుకుంటాం కానీ మ్యూజిక్ డైరెక్టర్ మీద కూడా ఇలాంటి ప్రభావం పడుతుంది. బట్ అదేం లేదు. మీకు ప్రీవియస్లీ కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇళయరాజా గారు వెళ్ళి, సార్ మిమ్మల్ని చూస్తే మీరు చాలా సాదా సీదాగా ఉంటారు, మీరు కంపోజ్ చేస్తే ఒక లెవెల్లో ఉంటుంది, ఎట్లా సార్ మీరు ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క లాగిస్తారు అని అడిగితే అప్పుడు సార్ ఏదో ఒక మాట చెప్తాడు, నేను గిటార్ లాంటి వాడిని, గిటార్ని శృతి చేస్తేనే అన్నీ వస్తాయి, వాళ్ళు ఎట్లా శృతి చేసుకుంటే అట్లా ఇస్తా నేను. ఆయన చెప్పింది ఇది. రెండోది, మన దగ్గర చాలా మంది వందే మాతరం శ్రీనివాస్ గారిని ఒక ఎర్రజెండా లాంటి అట్లాంటి కాన్సెప్ట్ ఫిలిమ్స్కి మ్యూజిక్ బాగా చేయగలడు అని అనుకున్నారు. కానీ అదే వందే మాతరం శ్రీనివాస్ గారు ఏ పోపు డబ్బాలోన అమ్మ దాచుకున్న చిల్లరంత డోంట్ మిస్, స్టిక్ తీరు ఆకత ఇలాగా ఆడి పాడుతున్నా, ఆ పైన విజయాలు సాధించు మగాని, ప్లీజ్ డోంట్ మిస్ సోదరా యవ్వనాన్ని నువ్వు డోంట్ మిస్. ఇది మీరు అనుకోగలరా? లేదు లేదు. వందే మాత్రం కలిసి వస్తే దేవుడు దిగి వస్తే మడత పడని ఒక బెడ్షీట్ అడగాలే, ఇది అనుకుంటారా? హిందుస్థాన్ లో అందరికంటే అందం నీదేలే ఓలలల ఓలలల ఓలలల, రాజస్థాన్ లో ఒంటెల కంటే హైటే నువ్వేలే ఓలలల ఓలలల ఓలలల, నిన్ను చుట్టేటందుకు 2 చేతులు చాలునా, ముద్దు పెట్టేటందుకు 3 రాత్రులు చాలునా, కాలం కలిసి వస్తే దేవుడు దిగి వస్తే మనది ఒక మంచం అడగాలే. అనుకుంటారా ఇది వందే మాతరం గారు చేసినట్టు? ఇప్పుడు నమ్ముతారా? అప్పుడే చేసి చూపెట్టిన ఆయన. మన జయం మనదేరా ఫిలిం పాటలన్నీ ఒకలాగుంటాయి. అసలు ఆయన వైపు ఆయన నుంచి ఇలాంటిది వస్తుంది అనుకోరు. యమజాతకుడు అని ఒక ఫిలిం ఉంటది. ఎవరో ఆ సుందరి రంగుల్లో పొంగుల్లో ముంచేదెవరో ఆ సుందరి, స్వర్గాన్ని ముంగిట్లో దించేదెవరో ఆ సుందరి, ఆమెను మలచిన బ్రహ్మ ఎంతటి జాదు అయ్యుంటాడో, ఆమెను వలచేవాడు ఎంతటి చాలు అయ్యుండాలో, ఆమె అందాన్ని ఆంధ్రంలో వర్ణించాలంటే ఆత్రేయ రావాలు. ఇది ఆయన చేసిందే. అంటే మనం చూడగలగాలి వాళ్ళని, చూస్తే వాళ్ళు ఇస్తారు. స్వయంవరం సినిమాలో ఉన్న పాటలు వందే మాతరం గారు. ఆ తర్వాత ఏదో ఒకటి, ప్రియురాలి అడ్రస్ ఏమిటో చెప్పమ్మా కాస్త చెప్పమ్మా. మేము కూడా సార్ని ఇట్లా చేస్తాను అనుకునేది. ఆ పాటలు వచ్చినప్పుడు చూస్తే ఫస్ట్ ఆయన పేరు ఇన్లే కార్డు చూసి షాక్ అయిపోయి వందే మాతరం గారా అని చూసినాం. చేస్తారు ఎవరైనా, తీసుకోగలగాలి వాళ్ళ నుంచి. వాళ్ళను అట్లా అప్రోచ్ అయ్యేవాళ్ళు కావాలి. హీరో శ్రీహరి గారు సినిమాలు చేస్తున్నప్పుడు ఆయనను రౌడీ వేషాలు చేయించింది. కానీ అదే శ్రీహరి గారి లోపల పోసాని కృష్ణమురళి గారు సినిమా ఇండస్ట్రీ హీరోను కూడా గుర్తించింది. ఒక టైం వస్తుంది, ఆ టైం రావాలి.
సురేష్ అన్ని చేయగలడు కానీ ఆ 2 సినిమాల వల్ల ఎక్కువగా ముద్ర పడిపోయింది. ఏదైనా కళ ఉందా అండి మీకు? అంటే ఖచ్చితంగా ఈ ఒక్కరికి నా మ్యూజిక్ ఉండాలి వాళ్ళ సినిమాల్లో, లేదంటే నా పాట వాళ్ళకి పడాలి, ఎలాగేమన్నా ఉందండి? నాకు అందరు స్టార్ హీరోస్కి పనిచేయాలని, దర్శకులు వాళ్ళ టేస్ట్ కూడా మీకు ఒక్కొక్కసారి నచ్చింది అనుకోండి. అవును, సుకుమార్ గారు ఈ స్టైల్ అంటే నాకు బాగా ఎవరిదండి ఇష్టం. సుకుమార్ సుకుమార్ గారు మేకింగ్ నాకు చాలా అంటే చాలా ఇష్టం. హీరోస్ అంటే అందరు స్టార్స్కి చేయాలని ఉంది. స్టార్స్ ఉంటే నేను చేయగలిగే సౌండ్ ఇంకెక్కువ రీచ్ ఉంటుంది, ఇంకా స్కోప్ పెరుగుతుంది. ఇప్పుడు మీరు అన్న ఆ జానర్స్ స్టైల్స్ ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఒక స్టార్ ఉండడం వల్ల సౌండ్ చూడండి ఎట్లా మారిపోయింది, కథ కూడా చూడండి, అదొక గ్యాంగ్స్టర్ ఫిల్మ్ లాగా ఉంటుంది. నీకు సౌండ్ మారిపోతుంది. అంతెందుకు ఎగ్జాంపుల్ తమన్ ఓజీ సౌండ్ వేరే ఉంటుంది, ప్రీవియస్ ఫిలిమ్స్ వేరే ఉంటాయి. ఇప్పుడు మీకు అంతే కథ. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. మేము ఏం చేసినాం, మాకు జార్జ్ రెడ్డి ఫిలిం ఇచ్చారు. జార్జ్ రెడ్డి సినిమా ఇచ్చినప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ సాంగ్ కంపోజ్ చేయమని సురేష్ను నన్ను ఒక దగ్గర వదిలేసిండ్రు. అయ్యప్ప సొసైటీలో 5th ఫ్లోర్లో సిజిఆర్ స్కూల్ దగ్గర రోడ్ నెంబర్ 6 or 9 పైన 5th ఫ్లోర్లో వదిలేసినప్పుడు ఏదో అడిగి కూర్చుంటూ రాస్తా అట్లా కూర్చున్నాను. ఆ ట్యూన్ లిరిక్ ఎవరిని దృష్టిలో పెట్టుకొని చేసింటాం ఊహించండి. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీ ఇమాజినేషన్లో అసలు ఏ కెమెరా అవసరం లేకుండా ఇమేజెస్ అట్లా దిగిపోతాయి. చెప్తే పవన్ కళ్యాణ్ గారిని ఊహించుకొని చేసిన పాట అది. ఓకే, రాయల్ ఎన్ఫీల్డ్ ఇప్పుడు మీరు ఒకసారి పవన్ కళ్యాణ్ గారిని ఊహించుకోండి ఆ పాటలో. వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్, వాడి చూపుల్లో ఉంది చగివేరా ట్రెండ్, వాడు వస్తుంటే వీదంతా ఇంజన్ సౌండ్, మోగిపోతుందే గుండెల్లో చెడుగుడు బ్యాండ్, చెప్పకుండానే అయిపోయానే గర్ల్ ఫ్రెండ్. పవన్ కళ్యాణ్ గారి మేనరిజం ఈ సినిమా మొత్తం ఈ పాట మొత్తం ఉంటది. దారులు చూపించు వాడి చూపుడు వేలు, చుట్టుకోవాలని ఉంది వాడి చిటికెన వేలు. పవన్ కళ్యాణ్ అంటే ఎవరికైనా దారి ఇట్లా చూపెడతా ఉంటాడు కదా, ఒక మార్గదర్శి కదా. అట్లా ఇమాజిన్ చేసుకొని రాసినాం ఆ కథని. గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ సినిమా చేయాలనుకున్నారు, ఆ కథ ఆయన చేద్దాం అనుకున్నారు. మాకు ఇట్లా ఆపర్చునిటీ వచ్చింది. ఇప్పుడు ఊహించుకోండి, ఆ ట్రాక్ లో పవన్ కళ్యాణ్ గారు నడిచి వస్తే, బైక్ మీద వస్తే ఎట్లుంటారు అనుకుని ఆ స్థాయి ఎక్కడికి వెళ్ళిపోతుంది వచ్చింది ఒకేసారి. కొన్నిసార్లు స్టార్స్, కొన్నిసార్లు డైరెక్టర్స్, వాళ్ళని బట్టి కూడా లిటరేచర్ వాల్యూస్ అవి మారిపోతా ఉంటాయి. సౌండ్ వాల్యూ, లిటరేచర్ వాల్యూ మారిపోతుంది. నిజంగా అద్భుతం. అంటే ఒకవేళ నిజంగా ఆయనకి పడుంటే పవన్ కళ్యాణ్ గారు తిరుగుతూ ఉంటారు, అది దానికి ఏ కెమెరా అక్కర్లేదు, ఏ డైరెక్టర్ అక్కర్లేదు, ఆ పర్సనాలిటీ అట్లాంటిది. దాని గురించి మనం రాసినాం. ఈయన చేసిన దానికోసం కష్టపడి ఎట్లా చేస్తే ఎట్లుంటది, ఆయన ఉంటే ఎట్లా అనిపించుకొని, కానీ అది పోలేదు. చూసారా ఈ పాట మీద ఆయన ఎడిట్స్ ఎప్పుడన్నా చూసారా? నేనేం చూడలేదా? చూసుంటే కొంచెం అట్లీస్ట్ ఆ సంతృప్తి అక్కడ. చేస్తే పవన్ కళ్యాణ్ గారికి చేయాలి, చేస్తే చిరంజీవి గారికి చేయాలి, ఎవరికో రాసిన దాంట్లో వాళ్ళని ఊహించుకునే పర్సనాలిటీస్ కావాలి, వాళ్ళకే చేయాలి. నాకు లవ్ స్టోరీ అప్పుడు చిరంజీవి గారిని కలిసే అవకాశం వచ్చింది ప్రీ రిలీజ్ ఈవెంట్ లో, కానీ నేను చిరంజీవి గారిని ముట్టుకోలేదు. ఇచ్చి చిరంజీవి గారు అంటే ఆయనను కలిస్తే ఆయన సినిమా జీవితంలో ఆయనకు పాట రాసే కలవాలి, కలిస్తే. అంతేగాని మనం ఎక్కడ ఆపర్చునిటీ వచ్చిందని మన డిజైన్ చంపుకోవద్దు. నేనంతే, చిరంజీవి గారు అంటే పిచ్చి. మా పట్టె అంటారా, మా పట్టె అంతా, మా బ్యాచ్ అంతా చిరంజీవి వీరాభిమానులం. అన్న టైం వచ్చిన కలవలు పోలేకపోయింది, కానీ నేను కలవద్దనే కలవలేదు సురేష్. చిరంజీవి గారు, నాగార్జున గారు, చిరంజీవి గారు, అమీర్ ఖాన్ గారు, అందరూ, శేఖర్ కమలా సార్, నాగ చైతన్య గారు, అందరు ఉన్నారు స్టేజ్ మీద. నాతో నుండి మా మంగ్లీ వీళ్ళంతా ఫోటోలు దిగింది, కానీ నేను చిరంజీవి గారితో ఫోటో దిగలేదు. ఎందుకు దిగలేదు అంటే ఎప్పటికైనా చిరంజీవి గారికి పాట రాయాలి, రాసే చిరంజీవి గారితో ఫోటో దిగాలి. పిచ్చండి చిరంజీవి గారు అంటే, పవన్ కళ్యాణ్ అంటే బాగా. మీకు అట్లీస్ట్ అంటే విన్న పాటల్లో సంతృప్తి బాగా ఇచ్చిన పాట ఏంటి చిరంజీవి గారి పాటలు అన్నిటిలో? అన్ని పెద్ద పెద్ద చిరంజీవి గారు నేను చూసింది చెప్తాను భయ్య. చిరంజీవి గారి సినిమాల్లో ఉండే పాటలు ఎప్పుడు మన నాడికి టచ్ అవుతా ఉంటాయి. ఏ సినిమా అయినా చూసుకోండి, చిరంజీవి గారు స్టార్ గా నిలబడ్డ దగ్గర నుంచి సాహిత్యం పట్ల, కథల పట్ల, చిరంజీవి గారు గెటప్ పట్ల, పేరు పట్ల ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటారు. చాలా సినిమాల్లో రాజు అనే పేరు ఉంటుంది చిరంజీవి గారు. అదేంటి అంటే పబ్లిక్ లో ఒక నార్మల్ అందరికి ఇష్టం ఉండే పేరులోనే అంత జాగ్రత్త పడతారు. శంకర్ అనే పేరు కూడా చాలా సినిమాలు చేశారు.
నా పేరుతో కూడా చిరంజీవి గారితో ఒక సినిమా ఉంటది, ఓకే అది ఫెయిల్ అయింది. బిగ్ బాస్, ఓకే బిగ్ బాస్ సురేంద్ర. అలా చిరంజీవి గారి సినిమాల్లో ఏ సినిమా మీరు ఏ పాట తీసుకున్నా సూపర్ ఉంటది బ్రదర్. చిరంజీవి గారి సినిమాలో బాగాలేని పాటలు ఉంటాయి, చిరంజీవి గారి సినిమాకు రావు. అంటే 100 పాటలు ఉన్నాయి అనుకోండి చిరంజీవి గారి, దాంట్లో 95 పాటలు బాగుంటాయి. 5 పాటలు ఎక్కడో ఒక దగ్గర ఏదో లోపం ఉండదు, ఏదైనా కావచ్చు కానీ ఒక 5% ఏమైనా చిరంజీవి గారి సినిమాలో రీచ్ అవని ఉంటాయి కావచ్చు. కానీ చిరంజీవి గారి పాటలు ఎప్పుడు పాటల మీద విపరీతమైన శ్రద్ధ. పాటే ఎక్కువ నిలబడుద్ది కదా సినిమా కంటే, దాన్ని ఎక్కువ చిరంజీవి గారు ఎక్కువ చెక్కిస్తారు. కొత్త కొత్త వాయిస్లు కూడా చిరంజీవి గారి సినిమా నుంచే కనెక్ట్ అయినాయి. రామ చిలకమ్మ పాట వింటే ఇప్పుడు కూడా అంతే ఫ్రెష్గా ఉంటది. ఇప్పుడే ఏంది వచ్చి పాడుతున్నాడు ఏంది, మన భీమ్స్ కంపోజ్ చేసిన సాంగ్ లో కూడా ఆయన ఉదిత్ నారాయణ పాడుతుంటే రామచిలకమ్మ పాటే గుర్తొస్తుంది. చిరంజీవి గారు ఆయన పర్ఫామ్ చేస్తున్నా కూడా అక్కడనే ఆగిపోయి ఉన్నాం. అట్లా పరిచయమైన వాయిస్ కూడా చిరంజీవి గారితో ఉన్నాయి. మల్లికార్జున గారు వాయిస్, బాలసుబ్రహ్మణ్యం గారు ఒక స్థాయిలో ఉంటే మల్లికార్జున గారిది ఇంకోలాగా ఉంటది. కానీ ఆ చిరంజీవి గారి సినిమాలో దాన్ని ఆయన పాడించడం వల్ల అదొక అట్లా మిగిలిపోయింది ఆ వాయిస్. ఇది చిరంజీవి గారి సినిమా పాడిన వాయిస్. అక్కడ నుంచి మల్లికార్జున గారిని ఫాలో అయింది కదా. అట్లా చిరంజీవి గారు పాటల లోపల చాలా ముద్రలు వేసిండ్రు, అద్భుతమైన పాటలు అంటే ఇట్లా రాయించుకోవాలని చాలా మంది హీరోలు కూడా అనుకుంటారు. పవన్ కళ్యాణ్ గారి ఫిలిమ్స్ కూడా మీరు చూడండి, ఒక అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి అప్పటికి ఆయన ఫ్రెష్ స్టార్ కాబట్టి కొంత లిమిట్స్ లో ఉండి చేసింది. కానీ తర్వాత సినిమా నుంచే పవన్ కళ్యాణ్ గారి పాటలు విపరీతమైన హిట్లు ఉంటాయి, బ్లాక్ బస్టర్ ఉంటాయి. అంటే వింటే పాట మిగిలిపోవడం. మీరు చూడండి 7 నిమిషాలు ఉంటది పాట, మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ పాట. అసలు ముందు ఎంట్రీనే 1.5 నిమిషం ఏమో ఉంటది మ్యూజిక్. ఇప్పటికీ ఆ పాటను అంతే పేషెన్స్ గా వింటారు, ఎందుకంటే వాళ్ళు సాహిత్యం రాయించడం వల్ల అంత అద్భుతంగా రాయిస్తారు. ఆ ఫ్యామిలీనే అట్లా. ఆ తర్వాత మళ్ళా రాయించేది సుకుమార్ గారి సినిమాలలో ఉంటాయి మళ్ళీ పాటలు, చాలా అద్భుతంగా ఉంటుంది లిటరేచర్ అంతా. వీళ్ళు బాగా మెగా కాంపౌండ్ అంతా సినిమాలో పాట చిన్నది వచ్చింది చూసారు కదా మీరు, విన్నాను. దానికోసం వెయిటింగ్. రాంబాయ్ కోసం రాంబాయ్ సక్సెస్ ఎంత ఎంజాయ్ చేస్తాను. రాముబాయ్ కోసం, రామ్ చరణ్ బాయ్, రాముబాయ్ ఎప్పుడు ఆ ఫ్యామిలీ నుంచి ఏ ఫిలిం వచ్చినా ఏది వచ్చినా ఇష్టం అబ్బా. ఒక రోజు రాధిక గారు కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్ లో, నేను నా కొడుకు చిన్న ఉంటాడు, వాడిని తీసుకొని కోయంబత్తూరు పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ప్లస్ వాడిని ఊటీ పోతా డాడీ అంటే ఊటీ తీసుకొని పోయి వాడిని ఒక్కనే తీసుకుపోయినా. పోయి తీసుకొని ఫ్యామిలీ అంతా పోయినాం. వస్తున్నప్పుడు మా పిల్లల సీట్లేమో ఒక దగ్గర అవ్వడే, మా వైఫ్ నాది ముందు వచ్చింది. వాళ్ళిద్దరు అక్కడ ఇడిచిపెట్టినాము. వాడు కూర్చున్న దగ్గర సెల్ఫీ తీసి పెట్టింది. చూస్తే పక్కన రాధా మేడం ఉన్నారు, రాడన్ టీవీ. దిగిన తర్వాత ఆ మేడంని వాడు ఇట్లా వాడిని తీసుకొని పోయి వాడు ఆమె దగ్గర నిలబడ్డాడు. ఆమె దగ్గర పోయి తీసుకొని వస్తూ ఆమె ఏమడినంటే, నేను బాగున్నారా అది నాన్న, చిరంజీవి గారు అన్నయ్య కాబట్టి నాకు ఫస్ట్ అర్థం కాక సారీ అని అన్నా. అంటే మీరు మా అన్నయ్య పక్కన ఎక్కువ సినిమాలు చేశారు కదా, చిరంజీవి గారి పక్కన యాక్టింగ్ చేసిన ఏ హీరోయిన్ చూసినా వదిలాగానే అనిపిస్తుంది అండి మాకు అని చెప్పిన. ఆమె చాలాసేపు నవ్వింది, చాలాసేపు నా కొడుకుతో మాట్లాడింది, బిడ్డతో మాట్లాడింది, వెళ్ళిపోయింది. అంత పిచ్చి అనిపిస్తుంది వాళ్ళ చిరంజీవి గారిని చూస్తే. సూపర్ సూపర్ సూపర్. అంటే ఏ హీరోయిన్ ఒకసారి సరిలేరు నీకెవరు ఆడియో ఫంక్షన్ లా విజయశాంతి గారు చిరంజీవి గారు కనబడితే ఆ పక్కన మొత్తం అందరు ఎరేజ్ అయిపోయారు బ్రదర్. వాళ్ళు ఇద్దరే కనబడతారు. ఎందుకంటే ఆ పెయిర్ ని వాళ్ళు ఒక 15-16 సినిమాలు చేసి ఉండొచ్చు, కానీ ఆ పెయిర్ ఎందుకో అంత ఇష్టం. గ్యాంగ్ లీడర్ సినిమా ఇప్పటికి చూస్తానే, గ్యాంగ్ లీడర్ సినిమా ఇప్పటికి చూస్తా, అది ఇష్టం నాకు వాళ్ళిద్దరి పేరు. అది స్వయం కృషి బాగా ఇష్టం. స్వయం కృషిలో వాళ్ళిద్దరి పాత్రలు ఇంకా బాగా ఇష్టం, చూస్తూ ఉంటాం. అట్లా ఎవరైనా చిరంజీవి గారి పక్కన యాక్టింగ్ చేసిన హీరోయిన్ ఎవరైనా వదిలే అనిపిస్తుంది. రాజు వెడ్స్ రాంబాయ్ కోసం కూడా మేము వెయిట్ చేస్తున్నాం అన్న. పాట ఎంత సక్సెస్ అయిందో సినిమా కూడా అంతకంత సక్సెస్ అవ్వాలి. ఎందుకంటే 2 సక్సెస్ అయితేనే అందరికీ పేరు ఉంటుంది, అందరికీ విజయం అందుతుంది. కాబట్టి విజయం కోసం కూడా మేము ఎదురు చూస్తున్నాం. ఫైనల్లీ ఆ ఒక్క పాట మళ్ళీ పాడితే బాగుంటుందని కోరుకుంటున్నాం. ఇచ్చంత్రాల ఈ ప్రేమ ఏ అంతరాలు ఎంచదమ్మా, మనసొక్కటే జన్మస్థానం అంటూ కొత్త కథలాగా మొదలైతదమ్మా. బొట్టు పెట్టుకు చందమామ ఈ నేల మీద పుట్టేనమ్మా, అడుగు మోపుతుంటే గొడుగులాగా మారి పూల కొమ్మలు వంగేనమ్మా.
అందాల ఓ ముద్దు గుమ్మ గుండె గీసుకున్నదని బొమ్మ ప్రాణమల్లే నాకు తోడు వస్తే నీకు రాసిస్తా ప్రతి ఒక్క జన్మ. నువ్వంటే చచ్చెంత ప్రేమ అది నీకు మాటల్లో చెప్పలేనమ్మా. నీ జంట కోసం చితిమంట దాకా అడుగుల్లో అడుగేస్తానమ్మా. ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు ఒలకంగా ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు ఒలకంగా తొలిసారి నీ చూపు తనువార తాకంగా పొంగిందే నాలోని పచ్చి ప్రేమల గంగా. రాంబాయి నీ మీద నాకు మనసాయనే మరినాడు నిన్ను వీడిపోని నీడైతనే. రాంబాయి నీ మీద నాకు మనసాయనే మరిలోన నిన్ను వీడిపోని నీడైతనే. రాజ్యమేది లేదు గాని రాణిలాగా చూసుకుంటా, కోట కట్టలేను గాని కళ్ళల్లో నిన్నే దాచుకుంటా. రాత ఎట్లా రాసి ఉన్నా మార్చి నీతో రాసుకుంటా. స్వర్గం అంటూ ఉన్నదంటే అది నీతోనే ప్రతిరోజు పంచుకుంటా. నిన్ను కన్నా నీ నాన్న కన్నా అల్లారు ముద్దుగా సాదుకుంటా. నువ్వు నీకు కోపం వస్తే కొంత దూరం ఉంటా. నువ్వు గీత గీస్తే నేను దాటనంట. కంట నీరు కంటి రెప్ప దాటకుండా కాటుకై కావాలంటా. రాంబాయి నీ మీద నాకు మనసాయనే ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే. రాంబాయి నీ మీద నాకు మనసాయనే మదిలోన నిన్ను వీడిపోని నీడైతనే. ఇది రాజు వెడ్స్ రాంబాయిలో మొదటి పాట. ఈ సినిమా నవంబర్ 21వ తేదీ 2025 రిలీజ్ అవుతుంది. ఈ సినిమాను ఆదరించండి, చూడండి. మంచి సంగీతం, మంచి సాహిత్యం, అన్నింటికంటే ఒక సంఘటన ఆధారంగా తీయబడ్డటువంటి ఒక మంచి సినిమా. ఈ సినిమా చూసినప్పుడు ఏ ప్రేక్షకునికైనా ఖచ్చితంగా జీవితంలో ఉండే రాంబాయి గుర్తొస్తుంది రాంబాయి. తప్పకుండా ఈ సినిమాని ఈ నెల 21వ తేదీ థియేటర్లో చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.